వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా రామాయణంకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో భాగంగా మనం గమనించినట్లయితే అనంగుడు అంటే ఎవరు? అనంగుడు అంటే ఎవరై అంటే మన్మధుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అనంగుడు వచ్చేసరికి ఎవరంటే మన్మధుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీరాముని యొక్క అంగుళికాన్ని ఎవరికి ఇచ్చాడు? శ్రీరాముడు తన అంగుళికాన్ని సీతాదేవికి అందజేయమని ఎవరికి ఇచ్చాడంటే హనుమంతుడికి ఇచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే వాలి శత్రువు ఎవరు? వాలి వచ్చేసరికి మనకు సుగ్రీవుని యొక్క అన్నగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాలి అదేవిధంగా సుగ్రీవు పరిపాలించినటువంటి రాజ్యం మనకు కిష్కింధ రాజ్యం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ కిష్కింధ రాజ్యం వచ్చేసరికి ఋష్యముఖ పర్వతం వద్ద ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాలి శత్రువు ఎవరంటే మనకు మయావి అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. మయావి వచ్చేసరికి ఎవరి యొక్క శత్రువు? మనకు వాలి యొక్క శత్రువుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే హనుమంతుని పాత్ర ఈ ఖండలో మొదటిసారి కనిపిస్తుంది. హనుమంతుని యొక్క పాత్ర ఈ కాండలో మొదటిసారి కనిపిస్తుంది అంటే ఏ కాండ? మనకు కిష్కింధ కాండని మనం గుర్తుపెట్టుకోవాలి. హనుమంతుడు ఎవరై అంటే మనకు హనుమంతుడు పరమ రామ భక్తుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హనుమంతుడు సరికి ఎవరి యొక్క పుత్రుడు అంటే మనకు కేసరి అదేవిధంగా అంజలికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హనుమంతుడు సరికి ఎవరి యొక్క మంత్రి అంటే సుగ్రీవుని యొక్క మంత్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే మాతంగ మహర్షి ఆశ్రమంపై ఎవరి రక్తపు చుక్కలు పడ్డాయి? చాలా చాలా ఇంపార్టెంట్. మాతంగ ఆశ్రమంపై ఎవరి యొక్క రక్తపు చుక్కలు పడ్డాయంటే దుందుబి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దుందుబుని వధించిన వ్యక్తి మనకు వాలి. వాలి చేత మరణించబడినటువంటి దుందుబి యొక్క రక్తపు మరకలు ఏ ఆశ్రమంపై పడ్డాయంటే మాతాంగ మహర్షి ఆశ్రమంపై పడ్డట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీత అన్వేషణ కోసము మహాసముద్రాన్ని లంకించడానికి హనుమంతుడు ఏ పర్వతాన్ని అనువైన ప్రదేశంగా ఎంచుకున్నాడు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సీత అన్వేషణ కోసం మహాసముద్రాన్ని లంకించడానికి హనుమంతుడు ఏ పర్వతాన్ని అనువైన ప్రదేశంగా ఎక్కించుకున్నాడు అంటే మహేంద్రగిరి పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. మహేంద్రగిరి పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి తాటాకును సంహరించినప్పుడు రాముని వయసు ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. తాటాకిని వధించినప్పుడు రాముని యొక్క వయసు ఎంత? మనకు 16 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తాటాకి మరణంతో రావణి యొక్క సంహారం మొదలైనట్లుగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వానరులను ఆకలి దప్పులను తీర్చిన యోగి ఎవరు? మనకు వానరులకు ఆకలి దప్పులను తీర్చినటువంటి యోగి ఎవరంటే మనకు స్వయం ప్రభగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే స్వయం ప్రభ వచ్చేసరికి వానరుల యొక్క ఆకలి మరియు దప్పికను తీర్చినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సీతాదేవిని వెతకడానికి దక్షిణం వైపు వెళ్ళిన వారు ఎవరు? మనం చెప్పుకున్నాం ఇక్కడ. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కరి నాయకత్వంలో పంపించడం జరిగింది. అందులో భాగంగా దక్షిణం వైపు వెళ్ళిన వారంటే మనకు అంగదుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అంగదుడు ఎవరంటే వాలి అదేవిధంగా తార యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీత అన్వేషణలో భాగంగా దక్షిణ దిక్కుకు వెళ్ళిన సేనలకు నాయకత్వం వహించింది ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే సీత అన్వేషణ కొరకు దక్షిణం వైపు వెళ్ళినటువంటి వానరులకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మనకు అంగదుడిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఋష్యముఖ పర్వత ప్రాంతంలో భయంగా తలదాచుకొని తదనంతర కాలంలో రాముడికి సహాయపడినటువంటి రాజు ఎవరంటే మనకు సుగ్రీవుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సుగ్రీవుడు ఎవరి యొక్క సోదరుడు అంటే మనకు వాలి యొక్క సోదరుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ సుగ్రీవుడి యొక్క ఒక భార్య మనకు రుమాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సుగ్రీవుడు ఎవరి యొక్క అంశతో జన్మించాలంటే మనకు సూర్యుని యొక్క అంశతో ఈ సుగ్రీవుడు జన్మించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే రామాయణంలోని ఏ కాండలో రాముని మరియు సుగ్రీవుని స్నేహం గురించి తెలపబడింది? మనకు రామాయణంలో ఉన్నటువంటి 7 కాండాలలో ఏ కాండలో మనకు రాముడు అదేవిధంగా సుగ్రీవుని యొక్క స్నేహం గురించి చెప్పబడిందంటే మనకు కిష్కింధ కాండాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే హనుమంతుడు ఏ పర్వతం నుంచి సీతాదేవిని దగ్గరకు ప్రయాణం చేశాడు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఏ పర్వతం నుంచి? మహేంద్రగిరి పర్వతం అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే
గమనించినట్లయితే సో మారీచుని తండ్రి ఎవరు? సో మారీచు సో తండ్రి ఎవరు మనకు సరికి మనకు సుందుడు అని గుర్తుపెట్టుకోవాలి. సుందుడు అదేవిధంగా తాటాకి జన్మించిన సంతానమే మనకు ఎవరంటే మనకు ఎవరు సో మారీచుడు అదేవిధంగా సుబాహుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో రాముడు సుబాహును ఏ అస్త్రంతో వధించాడు? సో మనకు రాముడు వచ్చేసరికి ఏ అస్త్రంతో సుబాహుడు ఎవరు? మనకు తాటాకి యొక్క కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ తాటాకి అదేవిధంగా సుందుడికి జన్మించిన సంతానమే మనకు మారీచుడు అదేవిధంగా ఈ సుబాహుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సుబాహుడు రాముడి చేత మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ అస్త్రంతో ఈ సుబాహుడు మరణించాడంటే మనకు ఆగ్నేయ అస్త్రంతో అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆగ్నేయ అస్త్రంతో సో రాముడి చేత మరణించిన వ్యక్తి వచ్చేసరికి మనకు సుబాహుడు రాక్షసు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను మారీచుడు తమ్ముడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసరికి మనకి ఎవరంటే తాటాకి అదేవిధంగా సుందుడు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే వాలి ఎవరి కుమారుడు? చాలా చాలా ఇంపార్టెంట్. సో వాలి వచ్చేసరికి ఎవరి కుమారుడు? మనకు ఇంద్రుడు కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సుగ్రీవుని సేనాపతి ఎవరు? సో మనకు సుగ్రీవుడి యొక్క సేనాపతి ఎవరు? నీలుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నలుడు వేరు నీలుడు వేరు. సో నీలుడు ఎవరంటే మనకు సుగ్రీవుని యొక్క సైన్యానికి అధిపతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నలుడు అంటే మనకి ఏంటంటే సో విశ్వకర్మ యొక్క కుమారుడు వచ్చేసరికి నలుడుగా గుర్తుపెట్టుకోవాలి. నలుడు వచ్చేసరికి రామసేతు నిర్మాణం చేపట్టినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సో రామసేతు యొక్క నిర్మాణము ఎవరి నాయకత్వంలో మనకు సో జరిగింది అంటే మనకు నలుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నలుడు వచ్చేసరికి ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు విశ్వకర్మ యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో రుమా ఎవరి భార్య? సో రుమా ఎవరి భార్య? మనకు సుగ్రీవుని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సో నెక్స్ట్ రామాయణంలో ఏ కాండ సో ఉపాసనకు అనువుగా ఉంటుంది? సో మనకు రామాయణంలో ఏ కాండ ఉపాసనకు అనువుగా ఉంటుందంటే సుందరకాండగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే హనుమంతుని బంధించి సో రావణుని సభ ఎదుట నిలిచింది ఎవరు? హనుమంతుని బంధించి సో రాముని ఎదుట సో నిలబెట్టిన వ్యక్తి మనకు ఎవరంటే మనకు ఇంద్రజిత్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇంద్రజిత్తు హనుమంతుని బంధించి రావణి సభ ముందు ఉంచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తు యొక్క మరొక పేరే మనకు మేఘనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తును వధించిన వ్యక్తి మనకు లక్ష్మణుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు సో మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తుడు ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు రావణుడు అదేవిధంగా రావణుడి యొక్క మొట్టమొదటి భార్య అయినటువంటి మండోదరి యొక్క సో పుత్రుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో మానస సరోవరాన్ని ఎవరు సృష్టించారు? సో మానస సరోవరాన్ని ఎవరు సృష్టించారంటే బ్రహ్మ సృష్టించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సీతాదేవి లంక నగరంలో ఎన్ని మాసాలు ఉన్నది? అంటే మనకు సీతాదేవి లంక నగరంలో ఎన్ని మాసాలు ఉందంటే 10 మాసాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే మనం గమనించినట్లయితే సీత అన్వేషణలో హనుమంతుడు ఈ క్రింది వారిని ఎదుర్కొన్నాడు. వారిని హనుమంతుడు ఎదురువైపు వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. మనకు సో హనుమంతుడు సీత అన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఈ క్రింది వాళ్ళని ఎవరిని సో ఎదుర్కొన్నాడు, వాటి వరుస క్రమం రాయండి అంటే మొట్టమొదటి ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు? మనకు మైనాక పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరు? సురస అనే సో నాగమాతగా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి సింహిక అనే రాక్షస అని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా మనకు ఎవరైనా లంకిని అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఎవరు ఫస్ట్ ఎవరంటే మైనాకుడు. తర్వాత వచ్చేసరికి ఎవరు? మనకు సురస అనే నాగమాత. సో థర్డ్ వన్ ఎవరంటే సింహిక అనే రాక్షసురాలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చివరి అంటే లంకిని అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వరుస క్రమం. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సో వాల్మీకి రామాయణంలో ఈ క్రింది ఘట్టాలు ఏ కాండలో వర్ణించబడినవో గుర్తించి తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ మనకు తాటాకు వధ ఎక్కడ? మనకు బాలకాండ, ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మందర దుర్బోధన ఎక్కడ? మనకు అరణ్యకాండలో కూడా కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో రామ జనన గాథ, ఇది ఎక్కడ? మనకు అరణ్యకాండను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జటాయు మరణం వచ్చేసరికి కిష్కింద కాండ అంటున్నాడు. జటాయు మరణం వచ్చేసరికి మనకు ఏ కాండలో ఉంటుంది? మనకు అరణ్యకాండలో ఉంటున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. అంటే మనకి ఇక్కడ సో మనకు ఆ తాటాక వధ బాలకాండలో జరిగింది, ఇది కరెక్టే. అదేవిధంగా సో మంత్ర దుర్బోధన వచ్చేసరికి అయోధ్యకాండలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో రామ జనన గాథ వచ్చేసరికి అరణ్యకాండగా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మనకు సో తప్పేంటంటే జటాయు మరణం వచ్చేసరికి మనకు ఏ కాండలో జరిగింది? మనకు అరణ్యకాండలో జరిగింది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే కిష్కింద కాండ, కాబట్టి ఇది మనకు తప్పైనట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే విశ్వామిత్రుని యాగము ఎన్ని రోజులు కొనసాగింది? సో విశ్వామిత్రుని యొక్క యాగము ఎన్ని రోజులు కొనసాగిందంటే 6 రోజులు కొనసాగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తను చేస్తున్నటువంటి యాగాన్ని రాక్షసుల వలన ఇబ్బంది కలుగుతుండడంతో సో దశరథ కుమారునటువంటి సో రామ లక్ష్మణులను తీసుకెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో హనుమంతుడు సీతాదేవి కోసం వెళ్ళే దారిలో అడ్డం వచ్చిన పర్వతం పేరేమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు
ఇక్కడ హనుమంతుడు సీతాదేవి కోసం వెళ్ళే దారిలో అడ్డు వచ్చినటువంటి పర్వతం పేరేంటి మనకు మైనాకుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏ పర్వతం అండి? సో మైనాకుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సుగ్రీవుని యొక్క అన్న ఎవరు? సో సుగ్రీవుడి యొక్క అన్న ఎవరు? మనకు వాలిగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాలి ఏ రాజ్యం యొక్క రాజు అంటే మనకు కిష్కింద రాజ్యం యొక్క రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే హనుమంతుడు మాత్రమే లంకకు వెళ్ళగలడు, హనుమంతుడు మాత్రమే లంకకు వెళ్ళగలడు అని హనుమంతుని శక్తిని గురించి అతన్ని ప్రోత్సహించింది ఎవరంటే మనకు జాంబవంతుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు హనుమంతుడు మాత్రమే లంకకు వెళ్ళగలడని అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరంటే మనకు జాంబవంతుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వాలికి దుందుబికి జరిగిన యుద్ధంలో దుందుబి మరణించి ఎవరి ఆశ్రమం దగ్గర పడ్డాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ వాలికి దుందుబికి జరిగిన యుద్ధంలో దుందుబి మరణించి ఎవరి ఆశ్రమంలో దగ్గరలో పడ్డాడంటే మనకు మాతాంగ మహర్షి ఆశ్రమం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే లంకలో సీతను ఏ వనంలో నిర్బంధించారు? లంకలో సీతను ఏ వనంలో నిర్బంధించారంటే మనకు అశోక వనం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే శ్రీరాముడు లక్ష్మణుల దృశ్యం ఒక పర్వతంపై నుండి చూసింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు శ్రీరాముడు అదేవిధంగా లక్ష్మణులు వస్తుండగా వీరి యొక్క ఇద్దరి దృశ్యాన్ని ఒక పర్వతంపై నుంచి చూసింది ఎవరంటే మనకు సుగ్రీవుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీతాదేవి కొరకు వెతుకుతూ రామ లక్ష్మణులు ఋష్యముఖ పర్వతానికి ఏ ఋతువులో చేరుకున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సీతాదేవి కొరకు వెతుకుతూ రామ లక్ష్మణులు ఋష్యముఖ పర్వతానికి ఏ ఋతువులో చేరుకున్నారంటే మనకు వసంత ఋతువులో చేరుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి వద్దకు వెళుతూ ఒక అద్భుత పురుషుని చూశారు. ఆ వ్యక్తి ఎవడంటే మనకు ఆ వ్యక్తి ఎవరు అంటున్నారు? ఎవరు అక్కడ? ఇంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి వద్దకు వెళుతూ ఒక అద్భుత పురుషుని చూశారు. ఆ వ్యక్తి ఎవరంటే మనకు ఇంద్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీత కళ్యాణ ఘట్టాన్ని సీత ఎవరికి వర్ణించి చెబుతుంది? మనకు సీత కళ్యాణ ఘట్టాన్ని సీత ఎవరికి వర్ణించి చెప్తుందంటే అనసూయకు వర్ణించి చెబుతున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు రామాయణంకి సంబంధించి రాబోయే ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో రామాయణంకి సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనము చర్చిద్దాం. థ్యాంక్ యూ.